write about the scope of variables in a C program. ఈ వీడియోలో స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏంటి అనేది చూద్దాము. ఏ స్కోప్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ ఏ రీజియన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వేర్ ద వేరియబుల్ కెన్ హ్యావ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. మనం సి ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేస్తూ ఉంటాము. అయితే మనం ఆ వేరియబుల్ని ఎక్కడ డిక్లేర్ చేస్తే ఆ ప్రోగ్రాంలో ఎక్కడ మాత్రం యూజ్ చేసుకోవచ్చు అని తెలియజేసేదే స్కోప్ ఆఫ్ వేరియబుల్. ఓకే, అంటే ఆ వేరియబుల్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ఎక్కడ వరకు ఉంటుంది అని చెప్పేదే స్కోప్ ఆఫ్ వేరియబుల్. దేర్ ఆర్ మెయిన్లీ టూ ప్లేసెస్ వేర్ వేరియబుల్స్ కెన్ డిక్లేర్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎక్కడ మనం డిక్లేర్ చేయొచ్చు అంటే ఒకదాన్ని లోకల్ వేరియబుల్ అంటాం, ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఆర్ బ్లాక్. ఇంకోటి గ్లోబల్ వేరియబుల్, అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్. జనరల్గా మనం చెప్పుకునేటప్పుడు మెయిన్ ఫంక్షన్ వాయిడ్ మెయిన్ అని ఉంటుంది కదా, దాని లోపల డిక్లేర్ చేస్తేనేమో లోకల్ వేరియబుల్, దాని పైన డిక్లేర్ చేస్తే గ్లోబల్ వేరియబుల్ అని చెప్పుకుంటాం. అట్లా ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే లోకల్ వేరియబుల్, ఏ ఫంక్షన్ అయినా కానీ, అది వాయిడ్ మెయిన్ కావచ్చు లేకపోతే ఇంకోటి వాయిడ్ డిస్ప్లే కావచ్చు, ఏ ఫంక్షన్ అయినా సరే ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే లోకల్ వేరియబుల్. అన్ని ఫంక్షన్స్కి బయట కనుక డిక్లేర్ చేస్తే గ్లోబల్ వేరియబుల్ అని అంటాం. ఇక్కడ లోకల్ వేరియబుల్ అంటే ఏంటో చూడండి. వేరియబుల్స్ దట్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఆర్ బ్లాక్ ఆర్ కాల్డ్ లోకల్ వేరియబుల్స్. ఒక బ్లాక్ లోపల కానీ, బ్లాక్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తాం మనం, అక్కడ కర్లీ బ్రేసెస్ లోపల ఉన్నదాన్ని ఒక బ్లాక్ అనేసి అంటాము. ఒక బ్లాక్ లోపల కానీ లేకపోతే ఒక ఫంక్షన్ లోపల కానీ మనం డిక్లేర్ చేస్తే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. దే కెన్ బి యూజ్డ్ ఓన్లీ బై స్టేట్మెంట్స్ దట్ ఆర్ ఇన్సైడ్ దట్ ఫంక్షన్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఒక ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే మనం ఆ ఫంక్షన్ లోపల ఉన్న స్టేట్మెంట్స్లోనే ఆ వేరియబుల్ని యూజ్ చేయొచ్చు. లోకల్ వేరియబుల్స్ కెనాట్ బి యాక్సెసిబుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫంక్షన్. ఒక ఫంక్షన్లో నువ్వు డిక్లేర్ చేసి వేరే ఫంక్షన్లో దాన్ని యాక్సెస్ చేయలేము. ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ షోస్ హౌ లోకల్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్. ఇక్కడ చూడండి, 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. ఎక్కడ డిక్లేర్ చేసాము? వాయిడ్ మెయిన్ లోపల. కాబట్టి వాయిడ్ మెయిన్ అనే ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసాం కాబట్టి అవి ఏమవుతాయి? లోకల్ వేరియబుల్స్ అవుతాయి. a = 10, b = 20, c = a+b అన్నాము. సో ఇక్కడ వాటిని ప్రింట్ చేసాము, ఏబిసి వాల్యూస్ని ప్రింట్ చేసాము. అవుట్పుట్ ఏమొచ్చింది? వాల్యూ ఆఫ్ a = 10, b = 20, c = 30. ఇక్కడ ఏబిసి అనేవి ఏంటి? లోకల్ వేరియబుల్స్. ఓకే, ఈ ఫంక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఓకే, ఇక్కడ ప్రోగ్రామ్ ఇస్ అనే దాంట్లో ఈ ఫంక్షన్ రాశాను నేను. ఓకే, రన్. చూసారా, వాల్యూ ఆఫ్ a = 10, b = 20, c = 30. సపోజ్ ఆ ఏబిసి అనే లోకల్ వేరియబుల్స్ని వేరే ఫంక్షన్లో కనుక మనం యాక్సెస్ చేద్దామని చూస్తే, సపోజ్ వాయిడ్ డిస్ప్లే అనే ఒక ఫంక్షను. ఓకే, దీని లోపల నేను printf a = %d, a అంటే ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేద్దామని ట్రై చేశాను అనుకోండి, మనకి ఏమైనా ఎర్రర్ వస్తుందేమో చూద్దాం. సపోజ్ మనం ఇక్కడ వాయిడ్ మెయిన్కి కింద డిస్ప్లే అనే ఫంక్షన్ రాసాం కాబట్టి ఆ ఫంక్షన్ కూడా ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఎట్లా డిక్లేర్ చేస్తాం? వాయిడ్ డిస్ప్లే సెమికోలన్ పెట్టాలి. దీన్ని ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అనేసి అంటాం. ఓకే, తర్వాత ఇక్కడ మనం ఆ ఫంక్షన్ని కాల్ చేద్దాం, డిస్ప్లే అనే ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఓకే, ఇది కాలింగ్ ద ఫంక్షను, ఇదేమో డిక్లరేషన్ ఆఫ్ ద ఫంక్షను, ఇది డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్. అంటే బాడీ రాస్తాం అన్నమాట, ఫంక్షన్ యొక్క బాడీ రాస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఏమొచ్చింది ఇక్కడ? ఏ ఈజ్ అన్డిక్లేర్డ్. ఓకే, ఏ అనే వేరియబుల్ అనేది నువ్వు డిక్లేర్ చేయలేదు అని ఎర్రర్ వచ్చింది. ఇక్కడ 12వ లైన్ దగ్గర, ఈ 12వ లైన్ దగ్గర ఇక్కడ డిక్లేర్ చేయలేదని ఎర్రర్ వచ్చింది. అదేంటి, మనం ఇక్కడ డిక్లేర్ చేసాం కదా, ఇంట్ ఏ అనేసి డిక్లేర్ చేసాం కదా అంటే యాక్చువల్లీ ఇది ఎక్కడ డిక్లేర్ చేసాం? వాయిడ్ మెయిన్ లోపల. అంటే ఇది లోకల్ వేరియబుల్ కాబట్టి దాన్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు? మనం ఆ ఫంక్షన్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ద్వారా మాత్రమే యూజ్ చేయాలి దాన్ని. కానీ ఇది వేరే ఫంక్షన్ నుంచి యూజ్ చేయడానికి ట్రై చేసాము, అందుకోసం అది అన్డిక్లేర్డ్ వేరియబుల్ అని ఎర్రర్ చూపించింది. ఓకే, సో అందుకోసం ఏం చేస్తామంటే ఇక్కడ ఆ ఏ అనే వేరియబుల్ని వాయిడ్ మెయిన్ పైన డిక్లేర్ చేస్తున్నా. చూడండి, ఇంట్ ఏ అని రాశారు. ఓకే,
ఇంట్ ఏ అని రాసి ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, అది ఇంట్ ఏ అనేది వాయిడ్ మెయిన్ పైన రాసాం కాబట్టి గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. ఓకే, గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. సో గ్లోబల్ వేరియబుల్ యొక్క డెఫినేషన్ ఏంటి, మనకి ఏ ఫంక్షన్లో అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మన ప్రోగ్రామ్ అనేది వాయిడ్ మెయిన్ దగ్గర స్టార్ట్ అయింది. బీసీ అనే వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. వాయిడ్ డిస్ప్లే అనే ఫంక్షన్ కూడా డిక్లేర్ చేసాము. ఇక్కడ ఏ ఈక్వల్ 10 బి ఈక్వల్ టు 20 అని రాసాము. సో ఇదంతా ఓకే. తర్వాత డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ అయింది. ఇక్కడ ఏ ఈక్వల్ టు %d, ఏ అని వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది, మనకి ఎంత ఉంది, 10 అని ఉంది. కాబట్టి ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 అని డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ లైన్లో రావడం కోసం మనం ఇక్కడ \n అని పెడదాము. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను, చూసారా. సో ఇక్కడ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ప్రింట్ అయినాయి. నెక్స్ట్ డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ అయింది. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఏ వాల్యూ 10 అనే డిస్ప్లే అయింది. ఓకే, సపోజ్ ఇక్కడ కనుక మనం బి వాల్యూని ప్రింట్ చేద్దామని ట్రై చేస్తే బి ఈజ్ అన్డిక్లేర్డ్ అని ఎర్రర్ వస్తుంది. ఓకేనా, బి ఈజ్ అన్డిక్లేర్డ్ అని ఎర్రర్ వచ్చింది. ఎందుకనంటే బి అనేది ఇక్కడ లోకల్ వేరియబుల్గా డిక్లేర్ చేసాం. కాబట్టి వాయిడ్ మెయిన్ లోపల ఉన్న స్టేట్మెంట్స్లోనే మనం బీని యూజ్ చేయాలి, కానీ వేరే ఫంక్షన్ ద్వారా బీని యూజ్ చేయడానికి ట్రై చేసాం కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. అప్పుడు ఏం చేయొచ్చు, మనం బీని కూడా గ్లోబల్ వేరియబుల్ లాగా డిక్లేర్ చేసామనుకో, అప్పుడు మనకి ఎర్రర్ ఏం రాదు, బి వాల్యూ 20 అని ప్రింట్ అవుతుంది. ఓకే, బి ఈక్వల్ టు 20 అని ప్రింట్ అయింది. సిమిలర్గా సి అనే వేరియబుల్ని కూడా గ్లోబల్ వేరియబుల్గా డిక్లేర్ చేద్దాము. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ని కూడా తీసేస్తున్నాను. ఓకే, ఇక్కడ సి వాల్యూని ప్రింట్ చేద్దామని ట్రై చేశాను. ఓకే, సో సి అనేది కూడా గ్లోబల్ వేరియబుల్ కాబట్టి సి అనేది అవుట్ సైడ్ ఫంక్షన్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా రన్ చేయడానికి. సో సి ఈక్వల్ 30 అని వచ్చిందనమాట. ఓకే, సో కాన్సెప్ట్ ఏంటంటే లోకల్ వేరియబుల్ మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఎక్కడైతే డిక్లేర్ చేసామో, ఏ ఫంక్షన్ లోపలైతే డిక్లేర్ చేసామో ఆ ఫంక్షన్లోనే యూజ్ చేయాలి. అదే గ్లోబల్ వేరియబుల్స్ని అయితే ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. గ్లోబల్ వేరియబుల్ని ఎక్కడ డిక్లేర్ చేస్తాం, అన్ని ఫంక్షన్స్కి పైన డిక్లేర్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ రాసేటండి, గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ఏ ఫంక్షన్ యూజువల్లీ ఆన్ టాప్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ పైన రాస్తాం. గ్లోబల్ వేరియబుల్స్ హోల్డ్ దేర్ వాల్యూస్ త్రూఅవుట్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ దే కెన్ బి యాక్సెస్డ్ ఇన్సైడ్ ఎనీ ఆఫ్ ద ఫంక్షన్ డిఫైన్డ్ ఫర్ ద ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో ఏ ఫంక్షన్లో అయినా సరే ఆ గ్లోబల్ వేరియబుల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ షోస్ హౌ గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఇక్కడ జీ అనే దాన్ని గ్లోబల్ వేరియబుల్గా డిక్లేర్ చేశాడు, ఏబి అనే వాటిని లోకల్ వేరియబుల్స్గా డిక్లేర్ చేశాడు. ఓకే, ఇప్పుడు జీ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసుకోవచ్చు. ఎందుకని, గ్లోబల్ వేరియబుల్ కాబట్టి నువ్వు ఏ ఫంక్షన్లో అయిన వాటిని వాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు జీ ఈక్వల్ టు అని రాసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. ఏ ప్రోగ్రామ్ కెన్ హ్యావ్ సేమ్ నేమ్ ఫర్ లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ బట్ ద వాల్యూ ఆఫ్ లోకల్ వేరియబుల్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ విల్ టేక్ ప్రిఫరెన్స్. హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంట్ జీ ఈక్వల్ 20 అని రాశాడు, ఇది గ్లోబల్ వేరియబుల్. ఇక్కడ ఇంట్ జీ ఈక్వల్ టు 10 అని రాశాడు, ఇది లోకల్ వేరియబుల్. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ జీ ఈక్వల్ టు జీ వాల్యూని ప్రింట్ చేసినప్పుడు అది ఏం చూసుకుంటుందంటే జీ అనే లోకల్ వేరియబుల్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ లోకల్ వేరియబుల్ కనుక లేకపోతే అప్పుడు జీ అనే గ్లోబల్ వేరియబుల్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ జీ ఈక్వల్ ఎంత ప్రింట్ అయింది, 10, అంటే లోకల్ వేరియబుల్ యొక్క వాల్యూనే ప్రింట్ అయింది. మన ప్రోగ్రాంలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏ అనే ఒక గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేసాము, దాని వాల్యూ 20 అని ఇచ్చాము. అట్లనే ఏ అనే ఒక లోకల్ వేరియబుల్ కూడా డిక్లేర్ చేసాము, దాని వాల్యూ 10 అని ఇచ్చాము. ఇప్పుడు ఏ వాల్యూని ప్రింట్ చేసినప్పుడు ఏ ఈక్వల్ ఎంత వచ్చింది, 10 అని వచ్చింది. ఎందుకనంటే ఫస్ట్ ఏ అనే లోకల్ వేరియబుల్ ఉందా లేదో చూసుకుంది, ఉంది, దాని వాల్యూ ఎంత 10, కాబట్టి 10 అని వచ్చింది. ఓకే, సపోజ్ ఇక్కడ మనం ఇది డిక్లేర్ చేయలేదనుకోండి లోకల్గా, అప్పుడు ఏ వాల్యూ ఎంత వస్తుంది, 20 అని వస్తుంది. సపోజ్ ఇక్కడ కూడా డిక్లేర్ చేయలేదనుకోండి, ఏమొస్తుంది,
ఏ అనే వేరియబుల్ అన్డిక్లేర్డ్ అని ఎర్రర్ వస్తుంది. వచ్చిందా? ఏ అన్డిక్లేర్డ్ అంటే దాన్ని డిక్లేర్ చేయలేదు అనేసి వస్తుంది అనమాట. ఓకే, సో స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, వాటికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రాస్తే సరిపోతుంది. మీకు ఎవరికైనా ఈ డాక్యుమెంట్ కనుక కావాలి అనుకుంటే sudhirkuc@gmail.com దీనికి మెయిల్ చేయండి. దాని సబ్జెక్ట్ లైన్లో ఏం రాస్తారంటే ఐ వాంట్ సి ప్రోగ్రామింగ్ మెటీరియల్ అని సబ్జెక్ట్ లైన్లో రాయండి. నేను దానికి రిప్లై ఇస్తూ ఈ డాక్యుమెంట్ని పంపిస్తాను. ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి అనమాట ఈ డాక్యుమెంట్. ఓకే, దీంట్లో మీకు ఏం కంటెంట్ ఉంటుందంటే ఫస్ట్ యూనిట్లో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ సి, సెకండ్ యూనిట్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే డెసిషన్ మేకింగ్, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్, జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్, తర్వాత థర్డ్ యూనిట్లో డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే ఎరేస్, స్ట్రింగ్స్, ఫోర్త్ యూనిట్లో పాయింటర్స్, ఫంక్షన్స్, స్టోరేజ్ క్లాసెస్, ఫిఫ్త్ యూనిట్లో డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్, స్ట్రక్చర్స్, యూనియన్స్, తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్, వర్కింగ్ విత్ టెక్స్ట్ ఫైల్స్ అనమాట. ఓకే, ఇది ఉంటుంది. వీటిలో ఫస్ట్ యూనిట్లో ఈ క్వశ్చన్స్, తర్వాత సెకండ్ యూనిట్లో ఇవి, థర్డ్ యూనిట్లో ఈ క్వశ్చన్స్, ఫోర్త్ యూనిట్లో ఇవి, ఫిఫ్త్ యూనిట్లో ఇవి. వాటితో పాటుగా 2 మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈ డాక్యుమెంట్ ఎవరికైనా కావాలంటే నాకు మెయిల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.